మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర సార్వత్రిక ఎన్నికలు పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు ఒక 2 నెలల కిందట ఇంకా ఎలక్షన్స్ నెల 2 నెలల్లో ఉన్నాయనగా ఒక వార్త హల్చల్ జరిగింది. మీకు గుర్తుంటూ ఉంటుంది ప్రేక్షకులందరికీ కూడా. భాజపా ప్రభుత్వాన్ని దింపేయడానికి, భాజపా ప్రభుత్వం అసలు గద్దెనెక్కకుండా చేయడానికి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం చాలా ఫండింగ్ ఇండియాకు వస్తోంది. దీంట్లో భాగంగా విశాఖపట్నంకు సంబంధించి ఒక డ్రగ్ మాఫియా కూడా ఎంటర్ అవ్వబోతుంది, దాంతోపాటు కొంత ఫండింగ్ రాబోతుంది అని అది ఎక్కడో రష్యానో టర్కీకి సంబంధించిన ఒక నేవల్ కోస్ట్ ఆఫీసర్ ఇక్కడ ఇండియన్ ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తద్వారా పట్టుకోగలిగారు. కానీ గత ప్రభుత్వం ఉంటే అది బయటకు వచ్చేది కాదేమో. సో అది బయటికి రావడం, మెల్లమెల్లగా జరగడం, ఇవన్నీ మేబీ అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏమో దానికి, అలాగా ఫండింగ్ రావడంకి అవి కూడా ఒక యాంగిల్స్ ఏమో నేను అనుకుంటున్నాను. సో భాజపాని దింపడానికి ప్రధాన సూత్రధారి అమెరికా లాంటి దేశాలు కూడా పనిచేసాయి దీని వెనుక అనేది అప్పట్లో హల్చల్ జరిగింది. చుట్టుపక్క చైనా లాంటి దేశాలు కూడా భాజపా ప్రభుత్వం లేకుండా చేస్తేనే మనకి అన్ని రకాలుగా సదుపాయం ఉంటుంది, భారత్ మనతో పోటీ రాదు, భారత్లో మనం చొరబాట్లు చేసుకున్న ఏం అవ్వదు, ఒకవైపు అటు ఈశాన్య రాష్ట్రాలను ఆక్యుపై చేయొచ్చు, ఇటువైపు కాశ్మీర్ని ఆక్యుపై చేయొచ్చు, మరోవైపు బంగ్లాను కూడా ఆక్యుపై చేయొచ్చు అని చాలా గుంటరక్కలు కాచుకొని ఉన్నాయనేది పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది 2024 ఫెబ్లోనో మార్చిలోనో, సరిగ్గా గుర్తులేదు. సో దానికి ఆద్యం పోస్తూ ఇక్కడ ఒక వార్త హల్చల్ జరుగుతుంది. నిజంగా అది ఒకసారి చూస్తే మనకి ఆశ్చర్యం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, శామ్ పిట్రోడా, ఈ పేరు వినే ఉంటారు. ఈయన ఏఐసిసి సెక్రటరీ సంథింగ్ కార్యనిర్వాహక అధ్యక్షులు మొత్తానికి కీలకమైన వ్యక్తి రాహుల్ గాంధీ గారికి మెంటరు, గురువు లాంటి వ్యక్తి ఈ శామ్ పిట్రోడా. ఈయన ఈ మధ్యకాలంలో సెప్టెంబర్లో అక్టోబర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అంటే కాంగ్రెస్కి విదేశీ వ్యవహారాలు, కాంగ్రెస్లో విదేశాల్లో ఉండే కాంగ్రెస్కి మద్దతుదారులకు సంబంధించిన ఒక అధ్యక్షుడు అనుకోండి, వాడికి అవన్నీ లావాదేవీలు చూసుకోవడానికి. అటువంటి కీలకమైన వ్యక్తి రాహుల్ గాంధీ గారికి ఒక గురువు, ఒక మెంటర్ కూడానంట. ఆయన మొన్న అక్టోబర్లో ఎప్పుడో పాకిస్తాన్ వెళ్ళి, అబ్బా ఇండియాలో కన్నా పాకిస్తాన్ వస్తేనే ఎందుకో సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంది అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, ఆపరేషన్ సింధూర్ లాంటివి జరిగిన తర్వాత కూడా మన దేశంలో ఉంటూ, మన దేశ బట్ట కట్టుకుంటూ, మనది పెట్టే తిండి తింటూ, మనకి నుంచి ఇట్లాగా మనకి అయ్యో అనిపించేలా, చురకలంటించేలా మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళకి చెల్లిందేమో. అలా మాట్లాడిన వ్యక్తి రీసెంట్గా ఒక విషయం రివీల్ చేశారంట. అదేంటి, ఏదైతే నేను 2024 ఎలక్షన్స్ ముందు భాజపా మీది ప్రభుత్వం గద్దెనెక్కకుండా చేయడానికి ఎన్ని శక్తులు అయితే పనిచేశాయో, ఆ శక్తులకు పనిచేసిన ఒక సంస్థ ఉంది. అది జనరల్ సంథింగ్ ఏది ఇంటర్నేషనల్ అలయన్స్ లాంటిది ఒక సంస్థ. దానికి ఒక జార్జ్ సారోస్ అనేవాడు ఒక దాన్ని ఏమంటారు నడిపిస్తున్నాడు. దానికి రాహుల్ గాంధీ గారు వెళ్ళారు, ఆ సమావేశానికి భారత్లో ఈ ప్రభుత్వం రాకుండా చేయడానికి వెళ్ళారు అన్నట్టుగా ఈయన అది రివీల్ చేసిన అంశము సర్వత్రా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేషనల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్న వ్యవహారం అది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదిగోండి, శామ్ పిట్రోడా didn't make a slip, he made a revelation. His admission of Congress coordination with the foreign progressive networks exposes what many suspected all along. These networks thrive on narrative that run India down with this mask is off. Rahul Gandhi now stands exposed as a regular face of a global ecosystem that repeatedly targets India's democracy, institutions and national interest from abroad. సో ఈ వార్త ఇంతగా హల్చల్ జరుగుతోంది అంటే, ఈయన ఈ మధ్యకాలంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే వ్యవహారాన్ని చెప్పారంట. ఏదైతే భారత యొక్క ప్రభుత్వాన్ని దించేయడానికి సర్వశక్తులు ఒడ్డుతుందో, ఒక ప్రయత్నం అయితే జరుగుతుందో, దానికి ఏదైతే కొన్ని అలయన్స్ గ్రూపులు ఫామ్ అవుతాయో దానికి ఈయన ఇక్కడ నుంచి వెళ్ళి హాజరయ్యారంట. అందువల్ల కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాలకి గైరు హాజరయ్యారు అనే విధంగా కూడా గత 2-3 రోజులు కూడా ఒక వార్త హల్చల్ జరుగుతోంది. ఆ వార్త ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా ఒక మిత్రుడు ఇట్లా పంపించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ద బెర్లిన్ ప్యాటర్న్, రాహుల్, సారోస్ అండ్ ద పపెట్ స్క్రిప్ట్. అంటే ఇక్కడ ఈ శామ్ పిట్రోడా అనే వ్యక్తి
రాహుల్ గాంధీ పప్పెట్టేం కాదు, రాహుల్ గాంధీ పప్పు కాదు, ఆయన చాలా జీనియస్, చాలా తెలివైనోడు, చాలా అని చెప్పుకొచ్చే వ్యక్తి ఫ్లోలోనో లేదంటే చెప్పాలనే ఉద్దేశంతోనో భాజపా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ప్రభుత్వాన్ని గద్దె దించేయడానికి ఎన్నో దేశాలు కుట్రలు పన్నుతున్నాయి. దానికి ఆ సమావేశానికి ఆ అలయన్స్ ఏదైతే ఉందో ప్రోగ్రెసివ్ అలయన్స్, దానికి ఈయన హాజరయ్యారనేది ఇక్కడ ఒక వార్త సారాంశం. నిజంగా చాలా భయం కూడా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, శామ్ పిట్రోడా కన్ఫర్మ్డ్ దట్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ విజిటెడ్ జర్మనీ రీసెంట్లీ టు అటెండ్ ఏ ప్రీ స్కెడ్యూల్డ్ మీటింగ్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ అలయన్స్. ఆ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఏంటంటే ఏ గ్లోబల్ గ్రూప్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీస్ ఆన్ హూజ్ ప్రెసిడియం గాంధీ సిట్స్. Petroda's defense of this trip led to a political controversy in India, with BJP alleging that his statements revealed a concerning pattern of aligning with anti-India global forces. ఇది మీకు అర్థమవుతుందిగా, యాంటీ-ఇండియా గ్లోబల్ ఫోర్సెస్, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులతో, భారతదేశానికి వ్యతిరేకంగా ఉండే శక్తులతో అలయన్స్ అవ్వడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి కనబడడానికి, మాట్లాడడానికి వెళ్ళారనేది ఆయన యొక్క గురువు మెంటర్ చెప్తున్న ఒక వార్త. ఇక్కడ హల్చల్ జరుగుతుంది. మేబీ ఇది ఎంతవరకు వాస్తవం ఏంటంటే నేను పెట్టింది కాదుగా. ఇక్కడ చూడండి, మనకి ఏ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అడిగిన సమాచారంలో ఈ విధంగా చెప్తుంది. అది అబద్ధం చెప్పదుగా, అబద్ధం చెప్పదు. ఇన్ ద సెన్స్ ఎక్కడ ఉన్న సమాచారాన్ని గ్రాప్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది కదా. అది మన క్రియేట్ చేసింది ఏం కాదు, అలాగనే ఒక ఫేవర్గా చేసింది కాదు. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో భారత్ మీరు అధికారం కోసమో రాజకీయం కోసమో ఎన్నైనా చేయొచ్చు, కానీ బయట దేశాలకు వెళ్ళేసరికి మాత్రం మనంతా ఒక కట్టుబడి ఉండాలి, ఒక్క తాటిపై ఉండాలి, ఒక్క మాట మీద ఉండాలి. అలా కాకుండా అధికారం కోసమో పదవి కోసమో రాజకీయాల కోసమో ఏదైనా చేస్తారనడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, భయం కూడా వేస్తుంది. అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇన్స్టెడ్ ఆఫ్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆలోచనే అసలు రావట్లేదు అనిపిస్తుంది. ఇలాంటి వింటే ప్రత్యామ్నాయంగా భాజపా ప్రభుత్వానికి అది పోని భాజపాకు ఫేవర్గా అనుకుంటున్నారేమో, కాసేపు పక్కన పెడదాం. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది కదా. సో ఇటువంటి చాలా రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీల సమ్మేళనంతో ఏర్పడిన భాజపా ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అదే కొనసాగాలి. తప్పో ఒప్పో, నష్టమో లాభమో కొనసాగితేనే బెటరు, మనం ప్రశాంతంగా బతకగలుగుతాం అనేది నాకు ఇక్కడ ఒక్కసారి ఈ వార్త విన్నాక ఒక రకమైన భయంతో ఆలోచన వచ్చింది. మొన్నటి వరకు తమిళనాడులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై ఐపీఎస్ ఆయన రిజైన్ చేశారు. లాస్ట్ టైం తమిళనాడులో మధురై కోయంబత్తూరు నుంచి పోటీ చేశారు. అఫ్ కోర్సు తమిళనాడులో ప్రాంతీయ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత కాబట్టి ఆయన ఓడిపోయాడు. సో అటువంటి అన్నామలై గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను భాజపాలోకి చేరడానికి కానీ లేదంటే ఈ విధంగా రాజకీయాలకు రావడానికి ఒకే ఒక్క కారణం ఏంటి, ఏదైనా రాష్ట్రం, ఇప్పుడు మొన్న ఉక్రెయిన్ ఉంది, ఉక్రెయిన్లో దాడులు జరిగే రష్యా 3 ఏళ్ళుగా చేస్తూనే ఉంది, పొట్ట చేతి పట్టుకొని కట్టుబట్టలతో పక్క దేశానికి వెళ్ళిపోయారు. లేదా ఇంకెక్కడో ఏదో జరిగింది, అరబ్ కంట్రీస్లో ఏదో జరిగింది, పక్క దేశాలకు వెళ్ళిపోయారు. లేదా గాజా ఆ హమాస్ మీద దాడులు జరిగాయి, వాళ్ళు ఆ పక్క దేశానికి నడుచుకుంటూ కారుల్లోనూ వెళ్ళిపోయారు. అదే భారతదేశానికి కానీ అటువంటి పరిస్థితి వస్తే, ఇన్ కేస్ ఆఫ్ వస్తే వాట్ నెక్స్ట్? అదే అన్నామలై గారి క్వశ్చన్. ఆ క్వశ్చన్తోనే ఆయన భాజపాలోకి ఆసక్తుడై వచ్చాడట. ఏంటి ఒక 3 వైపుల నీరు, మరోవైపు తూర్పు పాకిస్తాను వెధవలు, మరోవైపు అసలు పాకిస్తాను దుర్మార్గులు, పైన చైనా, ఇటు వెళ్తాం, ఇటు పరిగెడతారు, సముద్రంలో దూకి చావాల్సిందే. అట్లాంటి పరిస్థితుల్లో మనం అంతా ఒక కలిసికట్టుగా ఉండాల్సింది పోయి మన దగ్గర మన మీదే మనం అటాక్స్ చేసుకునేలాగా మన దేశస్తులే చేస్తున్నారంటే చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఇది స్వయంగా ఆయన శామ్ పిట్రోడా అనే వ్యక్తి రాహుల్ గాంధీ గారికి మెంటరు, ఒక గురువు లాంటి వ్యక్తి. ఆయన కాంగ్రెస్ విదేశీ వ్యవహారాలు చూసుకునే ఒక కీలకమైన వ్యక్తి. సో ఇవన్నీ చూద్దాం మరి. అంటే ఒక్కొక్కటిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కొన్ని ప్రభుత్వం చెక్ పెడుతూ వస్తుంది. కొన్ని ప్రాంతీయ ఎస్పెషల్లీ తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కూడా ఇప్పటికీ వాళ్ళు ఒక రకంగా
వేరే వాళ్ళని మన మీదకి ఉసుగొలిపేలాగా ఆ ప్రభుత్వాలు మా గవర్నమెంట్ ఉంటే చాలు మేము సేఫ్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళ జనరేషన్ మునిమనవలకు వచ్చేసరికి మీకు కూడా అదే గతి పడుతుందిరా అని చెప్పడానికి చాలామంది చెప్తున్నా కూడా వారికి బుర్రకెక్కట్లే. తమిళనాడు కానీ అటు వెస్ట్ బెంగాల్లో కానీ చూద్దాం. ఇది యాక్చువల్గా అయితే ప్రధానంగా అన్నిటి దగ్గరలో కూడా వార్తలు హల్చల్ జరుగుతున్నాయి. కొన్ని వార్తలు ఎందుకో మన దగ్గర అంత స్థాయిలో రావట్లేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది. ఈ విమర్శలను తిప్పుకొట్టడానికి మాలాంటి ఛానల్ కొన్ని ప్రయత్నం చేస్తున్నాయి. అది ఇట్లా వచ్చే వార్తల్ని శాంపిట్టుడోకి సంబంధించిన వార్తలు కానీ, అలాగే మాజీ సైనికాధికారి జనరల్ జేజే సింగ్ గారి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ సర్వత్రా కూడా హల్చల్ జరుగుతున్నాయి. మరోవైపు నిన్న మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. బాబు, మీరు ప్రజలకు మంచి చేసే పనులను అడ్డుకుంటున్నారు, అందుకే మీరు ఓట్లు అడగలేకపోతున్నారు, మీకు ఓట్లు పడట్లేదు. పైపెచ్చు ఇలాంటి వాటి విషయాలు బయటకు వస్తూ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ రీసెంట్గా ఏమన్నారు, బీహార్ ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా, ఇప్పుడు వరే భలే ఉందే ఇప్పుడు బీహార్ చూస్తుంటే అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు, స్వయానా కాంగ్రెస్ ఎంపీ. ఇట్లాంటి స్టేట్మెంట్స్తో ఇలాగ జరుగుతుంటే కాంగ్రెస్ నాయకత్వ లోపమా, లేదంటే మంచి పథకాలను అడ్డుకోవడం వల్ల ఓట్లు రావట్లేదా అనేది ఒక్కసారిగా అధిష్టానం మేధోమథనం చేసుకోవాలి.